హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అరుణ లక్కీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పిల్లల కోసం ఎక్కువగా ఆలోచించి పిల్లలకు ఒక మంచి లైఫ్ రొటీన్ అనేది సెట్ చేయాలి అనేది నా ఆలోచనే కానీ ఇంకా ఆచరణలో పెట్టలేదు. అయితే ఆచరణలో పెట్టలేదు కదా, మాకేం చెప్తాం అనుకోకండి. నేను కొంచెం అయితే ఇంప్రూవ్ అయ్యాను. సో అదే నా ఆలోచనలే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో మంచి ట్విస్ట్ ఉంటుంది. కన్న వాళ్ళే క్లాస్ టీచర్స్ అవ్వాలి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అలక మీద వెళ్తారు. ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కడ లేని హుషారుతో పరుగుతో ఇంటికి తిరిగి వస్తారు. అంటే ఇక్కడ క్లాస్లో ఒక చిన్న డౌట్ తీర్చుకోవాలన్నా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ వన్స్ ఒకసారి ఇంటికి వస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలంటే వాళ్ళతో పాటు మనం కూడా ఎల్కేజీలో జాయిన్ అయ్యి పీజీ పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. నాకు తెలిసి ఇంటికి వచ్చిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ అవతారం ఎత్తుతారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, స్కూల్లో దొరకని ఫ్రీడమ్ ఇంట్లో దొరుకుతుందని అర్థం చేసుకోవాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి జాగ్రత్తగా తెలిస్తేనే ఆన్సర్ చేయాలి. లేదంటే కొంచెం టైం తీసుకొని తర్వాత చెప్తామని ఆలోచించి చెప్పండి. లేదంటే పిల్లలు వికట కవిలా విరుచుకుపడుతూ ఉంటారు కదా. ఆన్సర్ చెప్పలేక ఒకవేళ టీవీ లేదా ఫోన్ ఇచ్చి వాళ్ళ నోర్లకి ఏమైనా మనం లాక్ వేద్దాము అనుకున్నామా, ఇంట్లో ఒకటే రింగ్ టోన్ కోకో మేలన్ అని రన్ చేస్తూ ఉంటారు. అది మనం పేరెంట్స్గా చేసే పెద్ద మిస్టేక్ కూడా. ఈవినింగ్ ఇంటికి వచ్చాక వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి మన ఇంటి పనులను వాయిదా వేయాలి, లేదంటే ముగించుకోవాలి. బడిలో ఆపేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లోనే మొదలు పెట్టాలి. టీచర్స్ వదిలేసిన విషయాలతో పాటు మనకి తెలిసిన మనం నేర్చుకున్న విషయాలు కూడా నేర్పించాలి. స్కూల్ స్టార్ట్ అయ్యి 4-5 months అవుతున్నా నేనైతే అప్పుడే బుక్స్కి సెకండ్ టైం కవర్స్ వేయాల్సిన టైం కూడా వచ్చేసి ఉంటుంది పేరెంట్స్కి. స్కూల్లో ఎవరో వెనకాతల రన్నింగ్ రేస్ పెట్టినట్లు టర్మ్ 2 కూడా ఫినిష్ చేశారు. దసరా హాలిడేస్ కూడా ఇచ్చారు కదా. ఈ మధ్య కాలంలో పిల్లలకి బట్టి చదివిచ్చేస్తున్నారు. సో 25 years వచ్చేసరికి కేజీ నుండి పీజీ చదువులు పూర్తి చేస్తున్నాం. కానీ 26వ సంవత్సరం వచ్చినప్పటి నుండి మనకి చాలా కఠినమైన పరీక్షలే ఎదురవుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ని ఇంటర్వ్యూని ఫేస్ చేయలేక భయపడుతూ బిక్కమొహం వేస్తున్నాం కదా. పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కూడా థింక్ చేయడం అనేది నేర్పించాలి. కొన్ని పెద్ద టాలెంట్ స్కూల్స్ అలాంటి టాలెంట్ని కూడా తక్కువ పెడుతున్నాయి. ఈ రోజుల్లో మన పిల్లలు స్కూల్లో ఎలా చెప్తే అలానే ఆలోచిస్తున్నారు కదా. ఏదైనా ఒక వాళ్ళు ఏ మెథడ్లో చెప్తే అలానే చేయాలంటున్నారు. అలా కాకుండా మనం వేరే మోడల్లో చెప్తే అది రాంగ్ అని జడ్జ్ చేస్తూ ఉంటున్నారు. అలా అని చెప్పేసి నేను ఏ స్కూల్ని కూడా తప్పు పట్టడం లేదండి. స్కూల్స్లో చెప్పే లెసన్స్ దగ్గరే మనం కూడా ఆగిపోతే మన పిల్లలకి ఓన్లీ పుస్తకం జ్ఞానమే మిగులుతుంది. అలా కాకుండా ప్రపంచ జ్ఞానము కూడా మనమే నేర్పించాలి. హాలిడేస్ టైంలో పిల్లలని పల్లెటూరుకు తీసుకెళ్ళి పల్లెటూరు జీవితాన్ని కూడా చూపించాలి. ఇలాంటివి 90s కిడ్స్కి చాలా మంచి అనుభవాలు ఉంటాయి. పల్లెటూరు జీవితంలో ఏముంది అని ఆలోచన చేయకండి. రీసెంట్గా నా ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా బాగా చదువుతుంది. తనకి దోస బియ్యంలో ఒక ధాన్యం గింజ కనబడితే ఇదేంటి ఎలా ఉంది, బియ్యం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. నాకు అర్థమైంది ఏంటంటే, అసలు పిల్లలకి వ్యవసాయము, ధాన్యం ఎలా పండిస్తే బియ్యం అవుతున్నాయి అలాంటివి ఏమి కూడా తెలియటం లేదు. గేదెలు, ఆవులు, వ్యవసాయం పనిముట్లు, రైతు కష్టాన్ని, ధాన్యం ఎలా వస్తాయి, మనకి బియ్యం ఎలా వస్తున్నాయి, వర్షం మీద రైతు ఎంత ఆధారపడుతున్నాడో అనేది మన పిల్లలకి మనం తెలపాలండి. అలా అని చెప్పి కూర్చోబట్టో లేదంటే బట్టి పండించో భయపెట్టో వాళ్ళకి చెప్తే అర్థం కాదండి. కొన్నిటిని వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా చూస్తేనే అర్థం చేసుకుంటారు. ఒక రైతు 5,000 మట్టిలోకి వెళ్తేనే 5,000 మన నోట్లోకి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే. పిల్లలకి మనమే కొంచెం చెడగొడుతున్నామని కూడా అనిపిస్తుంది. వాళ్ళకి అన్నం కలిపి పెడితేనే కానీ తినడం ఇప్పటికీ తెలియటం లేదు. నేర్పించడానికే ట్రై చేయాలని నేను అనుకుంటూ ఉంటాను. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే చాలు, మనకి ఏ పనులు వాళ్ళు చెయ్యక్కర్లేదండి. ఎందుకు సాయంత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలామంది పిల్లల్నే చూస్తాను, నైట్ అయ్యి వాళ్ళ బెడ్ ఎక్కే వరకు కూడా గోరుముద్దలతోటే కాలాన్ని గడిపిస్తున్న పేరెంట్స్ కూడా ఉన్నారు.
ఇక్కడ నేను సెట్ చేస్తున్న కార్ ఏంటంటే, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నాకు సాత్విర్ ఒక చిన్న ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి కార్ వచ్చేసి స్పేర్ పార్ట్స్గా పంపించారు. జర్మనీలో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. సో అయితే స్పేర్ పార్ట్స్ పంపించారు, దానికి మాన్యువల్ కూడా ఇచ్చారు. అది సెట్ చేయడం చాలా కష్టం అనిపించింది మాన్యువల్ చదివైతే. 2 or 3 days ఓపెన్ చేసి చూసి చాలా తలనొప్పి వచ్చి వదిలేసాము. బట్ వాడికి ఇంట్రెస్ట్ ఉంది ఈ కార్ మీద. వాడు మాన్యువల్ కూడా యూజ్ చేయలేదు. ఆ పార్ట్స్ అన్నింటినీ వాడు యూట్యూబ్లో చూసాడో ఎలా చేసాడో తెలియదు మాకు. వాడైతే ఆల్మోస్ట్ సెట్ చేశాడు కొంచెం. అక్కడ ఏంటంటే మనం బుక్ చూసినా కూడా చేయలేని పని వాడు ఆలోచించి చేస్తున్నాడంటే, అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దేనికోసమైనా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి పని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టేలా మనమే చూసుకోవాలండి. ఇక వచ్చేసి మన పిల్లలకి చాలామంది చెప్తూనే ఉంటాను, నేను కూడా, తడి చేతులతో లైట్స్ ఆపకూడదు, చాక్స్ షార్ప్స్ అలాంటివి పట్టుకోకూడదు అని చెప్తాం. ఎందుకు యూజ్ చేయకూడదో జాగ్రత్తలు చెప్తాం. బట్ యూజ్ చేస్తే వచ్చే నష్టాలు కూడా మనం పిల్లలకి చూపించాలి, అదే చెప్పాలి. అది నేను అనుకుంటూ ఉంటాను. ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లోని ఈవీఎస్ కొన్ని వాటిని మనం రియల్ లైఫ్లో చూసి కూడా వాళ్ళకి నేర్పించవచ్చండి. చిన్నపిల్ల అంటే ఇప్పుడు మా బాబు సంపత్కి ఈవీఎస్లో ప్రోటీన్స్, సీజన్స్ లెసన్స్ ఉంటాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మన డైలీ లైఫ్లో రియల్గా చూపిస్తేనే పిల్లలకి అర్థమవుతుంది, మర్చిపోరు కూడా. ఇలాంటి లైఫ్ టైంని మనం కూడా మర్చిపోం కదా. ఇంకొకటి, నేను ఒకసారి ఒక బుక్లో చదివాను, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కోసం. డబ్బుల కోసం ప్రస్తావన లేని చదువులు వ్యర్థము అని బుక్లో రాశారు. మన పిల్లలకి ఆర్థిక వ్యవహారాలు కూడా నేర్పించాలండి. అప్పుడే వాళ్ళకి కొంచెమైనా జాగ్రత్త అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకొక విషయం, మా పిల్లల్ని అసలు బుక్స్ వైపు మళ్లించాలంటేనే తల ప్రాణం తోక్కొస్తుంది. అలాంటిది ఏంటమ్మా నువ్వేవేవో యాక్టివిటీస్ చెప్తున్నావు, ఎలా చెప్పు అని అనుకుంటారేమో. నేను కూడా ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటానండి. వాళ్ళకి ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మనం కొంచెం ఇబ్బంది పడకూడదు. వాళ్ళు హోంవర్క్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. డైరీలో 3 or 4 వర్క్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఫస్ట్ చేయమని చెప్తాం. ఏదీ లేదు అంటే ఫస్ట్ డ్రాయింగో లేదంటే క్రియేటివిటీ ఏదన్నా ఆర్ట్ ఏవైనా వర్క్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి చేయించి అప్పుడు మనం వాళ్ళని హోంవర్క్స్ వైపు మళ్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు వస్తే వాడికి ఈవీఎస్ అన్న, మ్యాథ్స్ హిందీ అంటే ఇంట్రెస్ట్ మా వాడికి. సో వాడు ఏ వర్క్ ఇచ్చినా ఫస్ట్ వాడు మ్యాథ్స్ హిందీ ఉంటే బుక్స్ చాలా ఎర్లీగా తీయడానికి ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటాడు. సో వాడు అవి చేస్తూ ఉన్నప్పుడే నేను వాడిని ప్రైజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే చాలా నీట్గా చేస్తున్నావు సంపత్, రైటింగ్ కూడా బాగుంది, ఓకే నెక్స్ట్ డేట్ ఇచ్చారు, ఇది ఇంకా ఈజీ కదా నీకు అని చెప్పేసి ప్రైజ్ చేయడం వల్ల ఏంటంటే వాడు కంటిన్యూ అవుతాడు బుక్స్ దగ్గర. లేదు మనం ఆ టైంలో సరే ఇంట్రెస్ట్ లేదు, ఒక 5 minutes ఆడుకొని రా అంటే నెక్స్ట్ ఆ బుక్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరు. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. వాళ్ళని కొంచెం వాళ్ళు చేసే వర్క్ బాగుందని మీరు ప్రైజ్ చేయండి, వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఒకసారి మీరు కూడా చూడండి, ఈ టిప్ అనేది మీకు వర్క్ అవుతుంది. ఇంకా వచ్చేసి మన పిల్లల ప్రవర్తన స్కూల్లో ఎలా ఉంది అని కూడా మనమే తెలుసుకోవాలి. అది పని టీచర్స్ చూసుకుంటారనేది వాళ్ళు చూసుకుంటారు, బట్ మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలండి. రీసెంట్గా నేను 2 hour స్కూల్స్లో వింటూ ఉన్నాను. స్కూల్లో ఆయాలతోటి, సెక్యూరిటీ గార్డ్స్ తోటి పిల్లలు కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నారు. అలాంటి విషయాలు మనకి తెలిసిన వెంటనే సారీ చెప్పడం అనేది అలవాటు చేయాలి. ఇక వచ్చేసి పేరెంట్స్ మీటింగ్లో మన పిల్లలకి మార్కుల ప్రస్తావన ఒక్కటే కాదండి, పక్క ఫ్రెండ్స్తో ఎలా మూవ్ అవుతున్నాడు, వాళ్ళ ప్రవర్తన స్కూల్లో ఎలా ఉంటుంది, అలాంటి కంప్లైంట్స్ కూడా ఒకవేళ వచ్చినట్లయితే మనం వెంటనే యాక్షన్స్ కూడా తీసుకోవాలండి. పిల్లలు మన ద్వారా భూమి మీదకి వచ్చారు, బట్ మన కోసం అయితే రాలేదండి. మన వారసులు మన ఇంటి పేరుని తీసుకురావడానికే వాళ్ళ బాధ్యత అని చెప్పేసి 5 అంకెల జీతమే ఉండాలి, గవర్నమెంట్ జాబే రావాలని పిల్లలను రుద్దడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదండి. పిల్లలు మనల్ని సంతోషపెడతారు, బట్ అలా అని చెప్పేసి మన అనుకున్న విషయాలు వాళ్ళు సాధించి అక్కడే సంతోషపడాలి అనే ఆలోచన కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా అనుకుంటే ఇప్పుడున్న పెద్ద మహాత్ములు ఎవరూ కూడా వాళ్ళ ఫాదర్స్ని సంతోషపెట్టిందే లేదు. ఎగ్జాంపుల్ సిద్ధార్థుడు తన తండ్రి సంతోషం కోసమే ఆలోచించి ఉంటే బుద్ధుడుగా అవతరించేవాడంటారా? కాదు కదా. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు కరెక్ట్ వేలో వెళ్ళాలి అనుకుంటారు, ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోకూడదని మాత్రమే పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కొందరు పేరెంట్స్ ఉంటారు పిల్లలు వేసే ప్రతి స్టెప్లో కూడా బొమ్మరిల్లు ఫాదర్స్ ఉంటారు. ఇలాగే తినాలి, డ్రెస్సింగ్ సెన్స్ కూడా ప్రకాష్ రాజులకు ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉంటారు కదా. కొందరు ఉంటారు హార్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు.
పిల్లల్లో పేరెంటింగ్స్ విషయానికి వచ్చేసరికి మా ఇంట్లో 2 టైప్స్ పేరెంటింగ్స్ ఉంటాయి. ఒకటి మదర్గా డే అంతా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. కుదిరితే 4 దెబ్బలు, వీలైతే 33 తిట్లు అనుకోండి, నేర్పించేది ఏమీ ఉండదు. ఇక మా వారి విషయానికి వచ్చేస్తే చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు, బట్ చాలా నీట్గా నేర్పిస్తూ ఉంటారు. అంతేకాదండి, పిల్లలకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా నేర్పించండి. అంటే నాకు తెలిసి వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్స్ పైకి, స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడడం నేర్పించాలి. ఇక వచ్చేసి ట్విస్ట్ ఏంటంటే, ఇవన్నీ మేము నేర్పిస్తాం కానీ మా ఇంట్లో పేరెంట్స్, ఇన్లాస్ ఒప్పుకోవాలి కదా. ఇవన్నీ నేర్పించాలంటే పిల్లల్ని భయపెట్టాలి, కొట్టాల్సిన టైం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మన పేరెంట్స్ వచ్చేసి మనల్ని ఎలా బాధారో మీకు తెలిసే ఉంటుంది. ప్రతి వస్తువుని కూడా 2 రకాలుగా వాడుకోవడం మన 90s కిడ్స్ పేరెంట్స్కి మాత్రం బాగా అవగాహన ఉంటుంది. చీపిరి కట్ట అయితే ఇల్లు తొడవాలి, లేదంటే మన వీపు మీద వేయాలి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ అట్ల కాడ అనుకోండి, అట్ల పుల్లతో అయితే అట్టేస్తారు, లేదంటే మన వీపు విమానం మొత్తం మోగిస్తారు. కానీ మన పేరెంట్స్ కొడుతుంటే అమ్మో కొట్టేస్తుంది, తిట్టేస్తుంది అంటారు. అవన్నీ ఫేస్ చేయక తప్పదు మనకు కూడానా. ఇంకా పిల్లల్ని భయపెట్టడం, దండించడం వచ్చేసరికి నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీతో ఇంకా వీడియో కూడా శుభం కార్డేసేద్దాం. భయపెట్టడం కోసమే, భయపెట్టడం మంచిదో చెడ్డదో నాకు తెలిసినట్టు చెప్తాను. జిరాఫీ అనేది చాలా పొడవు ఉంటుంది, మినిమం 5 లేదా 6 అడుగులు ఉంటుంది. ఆ ఎత్తు నుంచి ఆ బేబీ జిరాఫీ పొట్టల నుంచి కిందకు పడిపోతుంది. దెబ్బకి అది 6 అడుగులు పైనుంచి పడితే స్పృహ కోల్పోతుంది. బట్ వెంటనే చిన్న జిరాఫీ అనేది నిలబడలేదు. తల్లి జిరాఫీ వచ్చి తన కాలుతో ఒళ్ళంతా ప్రేమగా నిమురుతూ ఉంటుంది. అది అలా కొంచెం కోలుకోగానే వెంటనే మళ్ళీ ఒక కాలుతో తమ్ముతుంది. అలా స్లోగా నించుని స్లోగా మెల్లిగా అడుగులు వేయడం అనేది మొదలు పెడుతుంది. మనం కూడా అంతేనండి. పిల్లలతో కొన్నిసార్లు కఠినంగా ఉన్న వాళ్ళలో మార్పుల కోసమే కదా, మరికొన్నిసార్లు సున్నితంగా కూడా తయారు చేసి వాళ్ళని మంచి బాటలో నడిపించడం అనేది మన బాధ్యత, మన అందరి బాధ్యత. ఎనీవే, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎక్కడ వీడియో బోర్ కొట్టలేదండి.